హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డైలీ నవ్వుకున్నట్లయితే వీడియో ఉండిపోవట్లేదు. నిజంగానే నాకు చాలా అంటే చాలా బాధేసింది. నేను ఎంత కష్టపడి కంటెంట్ చేస్తున్నాను, నేను యూట్యూబ్ కోసం ఎంత కష్టపడుతున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోకి నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నానో నాకే తెలుసు. సో లేట్ చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. నెగిటివ్ కమెంట్స్ గురించి ఈరోజు వీడియో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. లైక్ థంబ్నెయిల్ చూసిన తర్వాత నేను నెగిటివ్ కమెంట్స్ పెద్దగా పట్టించుకోవాలనుకోలేదు. నేను యాక్చువల్గా యూట్యూబ్కి వచ్చినప్పుడు నేను ఏమనుకున్నాను అంటే నెగిటివ్ కమెంట్స్ ఆర్ కామన్. ఖచ్చితంగా మనల్ని బాడీ షేమింగ్ చేస్తారు, బాగలేవని అంటారు, ఏదో ఒకటి అంటానే ఉంటారు అని నాకు తెలిసిన తర్వాత కూడా స్టిల్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అంటే లైక్ నేనేమనుకున్నానంటే మామూలు నెగిటివ్ కమెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి, మనం పట్టించుకోద్దామని అని అనుకున్నా కానీ ఫర్ సమ్ ఎక్స్టెంట్. సో నాకు బోలెడ్ నెగిటివ్ కమెంట్స్ వచ్చాయని కాదు, ఒక్క నెగిటివ్ కమెంట్ వచ్చినా చాలు, 4 నెగిటివ్ కమెంట్స్ వచ్చినా చాలండి మనం డౌన్ అయిపోవడానికి ఎమోషనల్గా అండ్ కంటెంట్ స్టాప్ చేయడానికి కూడా. నా దాంట్లో లైక్ నేను ఎవ్రీ వీడియో పెట్టడానికి ఎంత ఎఫర్ట్స్ పెడతాను అనేది నాకే తెలుసు. వీడియో షూట్ చేసేటప్పుడు ఈవెన్ లైక్ ఇప్పుడు కూడా ఫ్యాన్ ఆఫ్ చేసుకున్నాను. సో ఎట్లుంటదంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందేమో. ఇప్పుడు సిట్టింగ్ అండ్ టాకింగ్ వీడియో, ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేది కూడా కాదు. క్రెడిట్ అంతా మాకే. సో కదా మా ఫ్రెండ్ నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే రుచి డైలాగ్ వేసిపోతుంది, క్రెడిట్ అంతా మాకే ఇవ్వాలని. సో ఎట్లుంటదంటే మా రూమ్ వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి అడ్జస్ట్ అయ్యారు. ఇప్పుడు రూమ్లో ఒక్కరు లేరు, మొత్తం ఎవరి పనికి వాళ్ళు బయటకు వెళ్ళారు. చల్లగుంది, బయట కూర్చుంటాం, నువ్వు వీడియో చేసుకో అని చెప్పారు. సో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు నాకు. సో నేను పట్టించుకోను మీరు నెగిటివ్ కమెంట్స్ పెట్టినా సరే. బట్ ఒక చోట ఎక్కడో అంటే కొడుతుంది కదా, ఎందుకు ఇంత బాగా చేసినా సరే మనకి నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి అనేసి బాధ అవుతుంది. ఒక ఆవిడ కమెంట్ పెట్టింది, నేను చదువుతాను. లైక్ నేను మ్యాగీ రిలేటెడ్ ఒక వీడియో చేశాను అనమాట. నాకు మ్యాగీ చేసుకోవడం సరిగ్గా రావట్లేదు అనేసి కూడా నాకు చాలా బాధ వేసింది. ఏం పెట్టిందంటే దాంట్లో ఎందుకు పెట్టిందో కూడా చెప్పాలి కదా. సో దాంట్లో నేను ఏం చెప్పానంటే, ఏంటి మాట్లాడుతున్నాను, ఫేస్ చూపించట్లేదు అని అనుకుంటున్నారా, ఆయిల్ రాసుకుని ఉన్న అందంగా అని ఈ వర్డ్ నేను చెప్పాను అనమాట దాంట్లో వాయిస్ ఓవర్లో. సో నా వీడియోలలో, నా షార్ట్ వీడియోస్లో మీరు చూస్తే ఫన్ ఉంటుంది ఎక్కడైనా సరే, అది కుళ్ళు జోక్లో ఏదో ఒకటి, బట్ ఫన్ అయితే జనరేట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో దానిలో భాగంగానే నేను అది చెప్పినాను. సో దానికి ఒక ఆవిడ ఏం కమెంట్ పెట్టిందంటే, పేరు చెప్పదలుచుకోవట్లేదు నేను, ఒకవేళ తను ఈ వీడియో చూస్తుంటే తెలిసిండొచ్చు. దెన్ నేను రిప్లై కూడా ఇచ్చాను తనకి. సో గుడ్డుకి గుడ్డు బ్యాడ్కి బ్యాడ్ అండి, నేను రిప్లై ఇవ్వకోకుండా అయితే ఉండను. తను ఏం కమెంట్ పెట్టిందంటే, ఆర్ యూ థింకింగ్ దట్ యు ఆర్ ప్రిటీ వితౌట్ హెయిర్ ఆయిల్ లాల్ ఓ మై గాడ్ అంట. సో ఏంటి అంటే మేబీ తను ఆర్ యూ థింకింగ్ దట్ యు ఆర్ ప్రిటీ వితౌట్ హెయిర్ ఆయిల్ అని పెట్టినా సరే నేను గమ్మున ఉండేదాన్ని. దాని తర్వాత లాల్ అంట ఓ మై గాడ్ అని పెట్టింది. నాకు చాలా కాలింది. అసలు పెట్టండి, మీరు నెగిటివ్ కమెంట్స్ పెట్టండి, పెడతానే ఉండండి. మీరు నెగిటివ్ కమెంట్స్ పెట్టండి, నేను పెట్టే వార్తలు నేను పెడతా ఉంటాను. నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయినా. సో నేను రెస్పాండ్ అయ్యాను అనమాట. రెస్పాండ్ అవ్వకుండా అయితే ఉండాలనుకోవట్లేదు నేను. ఎందుకంటే ఇప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే నేను బుద్ధిమంతురాల్ని, నేను రెస్పాండ్ అవ్వను, వాళ్ళకి దేవుడే శిక్ష వేస్తాడు, కర్మ విల్ బి ద బూమరాంగ్, ఇట్లాంటివి నేను నమ్మను. ఎప్పుడు మనం అన్నారా, మన వైపు తప్పులేదు, ఇచ్చి పడేయాలి అంతే, అట్లనే ఉంటాను నేను. సో దానికోసం నేనైతే రిప్లై ఇచ్చాను అనమాట. నేను కూడా ఏం రిప్లై ఇచ్చాను, నేను పెడతాను ఇక్కడ తన ఐడి అనేది బ్లర్ చేస్తాను, బికాస్ ఐ డోంట్ వాంటెడ్ టు షో హర్ ఐడి అండ్ ఆల్. సో మధ్యలో ఇంగ్లీష్ వస్తే దానికి కూడా నెగిటివ్ చేయొద్దండి. నాకు డైలీ మాట్లాడి వచ్చేస్తుంది అంతే. మాది కడప భాష అండ్ నా యాస కూడా అట్లే ఉంటుంది. దాని గురించి మంచి కమెంట్స్ వస్తున్నాయి, ఐఎమ్ సో హ్యాపీ. సో నేనేం పెట్టానంటే, ఇక్కడ పెడతాను చూడండి, ఓ మై గాడ్ మైట్ నాట్ బి ప్రిటీ ఫర్ యువర్ ఐస్ లాల్ అని నేను కూడా పెట్టాను అనమాట. సో ఇప్పుడు తిట్టాలంటే నెగిటివ్గా ఏదో ఒకటి తిట్టచ్చు, బూతులు ఉన్నాయి. బట్ నేను అట్లా టైప్ కాదు కదా. ఇప్పుడు మనం చదువుకున్నాం, సో మనవే మనకుంటుంది. సో చదువుకున్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి ఇంకేంటండి. ఇప్పుడు చదువు గురించి అయితే నేను చెప్పను. సో చదువుకున్న వాళ్ళని కాదు, కానీ ఫస్ట్ చెప్పాలంటే వాళ్ళకి బుర్రలో గుజ్జు ఉండాలి. నెగిటివ్ కమెంట్ పెడుతున్నామంటే, ఒకరు వీడియో వచ్చి చూసి దాని కింద కమెంట్ చేయాలంటే, నాకైతే ఒక నచ్చిన వీడియోకి కమెంట్ చేయాలంటేనే నేను 10 వీడియోలు చూసిన తర్వాత ఒక వీడియో కమెంట్ చేస్తాను. అట్లాంటిది నెగిటివ్ కమెంట్ అట్లా ఎట్లా పెడతారండి మీరు అంత ఈజీగా? ఇన్ని రోజులు అందరూ అంటే యూట్యూబర్స్ నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారని చెప్తుంటే, పాపం ఎందుకు ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు, ఇగ్నోర్ చేస్తే సరిపోతుంది కదా అని అనుకున్నాను. కానీ మన వరకు వస్తే మాత్రం అది తెలియదండి, మన వరకు వచ్చేంత వరకు. సో ఇప్పుడు పెట్టుకున్నా ఈ ల్యాప్టాప్లో చూపిస్తున్నా, ఈ కమెంట్స్ అన్ని ఓపెన్ చేసుకున్నా, బికాస్ నా దగ్గర ఉండే ఫోన్ ఒకటే కదా. సో ఫోన్లో రికార్డ్ చేస్తున్నా అండ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసుకున్నా, పర్సనల్ ల్యాప్టాప్.
సో నేను ఆ రిప్లై ఇచ్చాను అనమాట. సో ఆ రిప్లై ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి గమ్మున ఉండాలి కదా, సో మళ్ళీ రిప్లై పెట్టింది. ఏదో అజాత శత్రువు లాగానే పెట్టింది. ఆ అమ్మాయికి ఏమైనా కడుపుకు అన్నం ఆకలి అవ్వట్లేదో ఏమో నాకు తెలీదు. మళ్ళీ పెట్టింది, జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ మిర్రర్ వన్స్ దెన్ యూ విల్ ఆల్సో రియలైజ్ ఆటోమేటికలీ అంట దట్ ఐఎమ్ నాట్ ప్రిటీ అని. సో ఏంటి నీ బాధ ఏంది? ఇప్పుడు నేను ఒక 23 ఏళ్ళు ముందుకెళ్ళి మా అమ్మ కడుపులోకి పోయి నాకు ఎట్లా కావాలంటే అట్లా నేను రెడీ చేసుకొని ప్లాస్టిక్ సర్జరీ, రైనాలజీ లాగా ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని మొత్తం ఈ పింపుల్స్ ఇవన్నీ లేకోకుండా ఏ ఏ నాకు ఏమంటారు బ్లెమిషెస్ లేకోకుండా ఏం లేకోకుండా అందంగా రెడీ అవ్వాలంటారా మీరు? అట్లా ఉండాలంటేనే లోకంలో ఉంటారా? అప్పుడు అంత బాధపడాల్సిన అవసరం లేదు. అమ్మ ఎవరో తెలియదు నాకు, బట్ అంటే నేను రెస్పాండ్ అవ్వకుండా ఉందాం అనుకున్నా కానీ ఇప్పుడు నేను రెస్పాండ్ అవ్వకుండా ఉంటే ఈ కమెంట్ చూసి 10 మంది పెడతారు. ఓకేనా? నాకు అట్లా వదలాలని లేదు. ఆ కమెంట్ మళ్ళీ పెట్టిన తర్వాత ఇంకా నేనైతే ఐ లాస్ట్ మై కంట్రోల్ అండి. నిజంగా చాలా బాధ వేసింది. అంటే ఒక కమెంట్ ఓకే నేను రిప్లై ఇచ్చినాను, మళ్ళీ ఆ కమెంట్ కింద రిప్లై కూడా పెడితే ఏం చెప్పాలంటే నేను ఏంటి అంటే ఏం ఐ డోంట్ నో. అంటే నెగిటివ్ కమెంట్స్ పెట్టడానికే ఉంటారా, లేకపోతే ఓన్లీ అందంగా ఉన్న వాళ్ళే యూట్యూబ్ చేయాలా, మిగతా వాళ్ళు బ్రతకూడదా, మాలాంటి వాళ్ళు రావద్దా యూట్యూబ్లోకి, మేము కూడా ఏం చేసుకోవద్దా? ఏంది మీ ఫీలింగ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. నేను కూడా పెట్టానండి కమెంట్, ఇక్కడ పెడతాను. అదేదో ఫ్లోలో పెట్టేసినాను కానీ దాని తర్వాత చదువుకొని ఓ గొప్పగా చెప్పేదేం కాదు. నేను కూడా రిప్లై ఇచ్చాను. సో ఇక్కడ కమెంట్ పెడతాను, చూసుకోండి మీరే. కావాలంటే నేను చదువుతాను బయటికి, నెవర్ మైండ్ అని పెట్టాను. సో పెడతా ఉంటారండి, నెవర్ మైండే కదా. నేను ఒక పారాగ్రాఫే రాసిన, దాని తర్వాత ఆ అమ్మాయి అయితే రెస్పాండ్ అవ్వలేదు. దాని తర్వాత చాలా బాధ వేస్తుంది ఇట్లా కమెంట్స్ పెట్టినప్పుడు. ఇంకొకటి చెప్తా, ఇది ఒక రిప్లై కదా. సో ఇంకొక కమెంట్ పెడతా. బట్ నాకు వచ్చిన వాటిల్లో చాలా బాధ పెట్టలేదు కానీ, బట్ నాకు వచ్చిన వాటిల్లో వరస్ట్ కమెంట్ అంటే ఇదే అనమాట. మనకు వచ్చేదే తక్కువ, లైక్ 5, 6 మ్యాక్స్ 10 వస్తాయి అంతే. అంతకు మించి ఎక్కువ కమెంట్స్ ఏం రాదండి. మనది బుడ్డ ఛానలే తెలిసింది కదా. అసలు ఆ బుడ్డ ఛానల్కి వచ్చేదే 10 కమెంట్లు. వాటిల్లో మీరు నెగిటివ్ కమెంట్స్ పెడితే నేను ఏం చేయని చెప్పండి. కొంతమంది మంచిగా కూడా పెట్టారు, ఇక్కడ ఎవరో తెలీదు. పవిత్ర పవి 8319 అంట. యువర్ వే ఆఫ్ టాకింగ్ ఈజ్ ఫన్నీ, ఐ లైక్ ఇట్ అని పెట్టారు. ఆ రోజు లిటరల్గా నేను ఎంత హ్యాపీ అంటే లిటరల్గా బటర్ఫ్లైస్ నాకు, అంటే అంత హ్యాపీ అనిపించింది అది చెప్పిన తర్వాత. అంటే నేను అందరూ ఎట్లా చెప్తారో తెలియదు వాయిస్ ఓవరు, నేను మాత్రం రాసుకొని ఇదంతా చెప్పనండి. నా నోటికి వచ్చింది చెప్పేస్తాను అంతే. ఒకసారి చెప్పిన తర్వాత అది నచ్చకపోతే డిలీట్ చేసి మళ్ళీ 2సారి చెప్తా, అది నచ్చకపోతే 3సారి చెప్తా, అది నచ్చకపోతే 10 సార్లు అయినా చెప్తాను. కానీ నాకు స్క్రిప్ట్ రాసుకోవడం అదంతా లెంతీ ప్రాసెస్, అంత నాకు టైం కూడా ఉండదు, అంత ఓపిక అస్సలే ఉండదు. నేను బద్దకస్తురాలిని అసలు. సో ఇట్లా పెట్టినప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే లిటరల్గా చాలా హ్యాపీ అండి. నేను పవిత్ర ఎవరో తెలియదు నాకు, ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే కమెంట్ చేయండి. లిటరల్గా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీకు. అంటే ఒక పాజిటివ్ కమెంట్ ఎట్లుంటుందంటే అంత హ్యాపీనెస్ ఇస్తుంది నాకు. ఏమో మరి ఎందుకు పెడతారో నెగిటివ్ కమెంట్స్ నాకైతే తెలియదు. అంటే అదే పనిబడి అదే వాళ్ళ మెయిన్ జాబ్ అనుకుంటా, మేబీ తెలీదు. పెట్టండి నెగిటివ్ కమెంట్స్ కూడా పెట్టండి. నేను ఇప్పుడు స్టాప్ చేయమని చెప్పట్లేదు, ఎందుకంటే అది మీ కడుపు కూడు కదా. సో ఖచ్చితంగా పెట్టాలి నెగిటివ్ కమెంట్స్, లేకపోతే మీ కడుపు ఉబ్బిపోతుంది. పెట్టండి. పాజిటివ్ కమెంట్స్ పెట్టినారు. ఇంకా కొంతమంది పెడతారు వెటకారంగా పెడతారు, బట్ అవి ఫన్నీగా అనిపిస్తాయి. నేను ఒక ఫేస్ ప్యాక్ వీడియో చేశాను దట్ పసుపుతో ఫన్నీగా. అప్పుడు కథను కమెంట్ చేశారు 2 లారీలు పసుపు కావాలి అనేసి. అది ఫన్నీగా అనిపించింది నాకు. సో లైక్ సర్కాస్టిక్ వేలో పెట్టినా సరే స్టిల్ నాకు అది ఫన్నీగా అనిపించింది. సో అండ్ నేను హాస్టల్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉంటాను కదా. కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు లైక్ హాస్టల్లో ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దండి, కుకింగ్ చేయొద్దండి అనేసి. మేమున్న హాస్టల్లో మాకు కుకింగ్ అలౌడ్ అండి. మాకు ఒక చిన్న కిచెన్ ఉంటుంది, దాంట్లో మేము వండుకోవచ్చు. ఒక 2-3 ప్యాన్స్ పెట్టేసి ఉంటారు. ఏమంటే మేము కావాల్సిన సామాన్లన్నీ మేమే తెచ్చుకొని వండుకోవచ్చు మంచిగా. సో అది నేను చెప్పాలనుకుంటాను. దీని రిలేటెడ్ నేను ఒక Q&A పోస్ట్ చేస్తాను. మనకి 10K రీచ్ అయిన తర్వాత Q&A పోస్ట్ చేస్తాను. అప్పుడు ఒక పోస్ట్ పెడతాను. ఆ లోపల మీరు మనకి 10K రీచ్ అయ్యే లోపల ఫాస్ట్గా 10K అయిపోయిందంటే ఐ విల్ డూ Q&A. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్ చేయండి. ఆ Q&Aలో నేను చెప్తాను.
సో ఇంకొక ఆవిడ కమెంట్ చేసింది, అది ఎందుకో ఏమో ఆడవాళ్ళు శత్రువులు అనేది ఎందుకేనేమో నిజంగానే. ఐ యాక్సెప్ట్ అండి ఇప్పుడు నిజంగానే ఆడవాళ్ళే శత్రువులు. ఐ అగ్రీ విత్ దట్ స్టేట్మెంట్. పెట్టే నెగిటివ్ కామెంట్స్లో 90% ఆడవాళ్ళే ఉంటారు. అబ్బాయిలు పెట్టినా సరే అదేదో ఫన్నీగానో సావేజ్ గానో లేకపోతే రోస్ట్ చేసినట్లు పెడతారు. కానీ వీళ్ళు ఎట్లుంటారంటే కుళ్ళుకున్నట్లు అదేదో మొక్క మీద తిట్టినట్లు ఇట్లా పెడతారు ఆడోళ్ళు బుద్ధులే అంత నిజంగా. ఇంకొక ఆవిడ కమెంట్ పెట్టింది ఏంటంటే నెయ్యి గురించి. అది ఓకేలే, అది వదిలేను, ఫస్ట్ నువ్వు నేర్చుకుని తర్వాత చెప్పు అని చెప్పింది. ఓకే, నాకు అది సరిగా రాదు నెయ్యి ఎట్లా చేయాలి అనేసి. బికాజ్ నేను 23 years ఓల్డ్ అండి. నేను ఎప్పుడు ఇంట్లో లేను, ఎప్పుడు హాస్టల్స్ పట్టుకొని తిరిగాను. నేను ఇంటికి వెళ్ళినా 2 రోజులు 3 రోజులు ఉంటాను. ఆ 2-3 రోజులు మన ఇంట్లో ఎట్లా గారాబం చేస్తారు తెలుసు కదా. మనని కిచెన్లోకి రానిరు, పోయినా సరే ఏదో ఒక పెంట పెడతామని అని వాళ్ళకి తెలిసిందే. సో నాకు వచ్చినవి కొన్ని. సో ఓకే, అది ఎందుకంటే ఏమన్నా మిస్టేక్ అనిపించిందో తనకేమో తెలియదు. బట్ ఫస్ట్ నువ్వు నేర్చుకొని తర్వాత పెట్టు అని చెప్పింది. నెయ్యి చేసే వీడియో సంథింగ్ ఏదో, అది ఓకే అట్లీస్ట్. బట్ బాడీ షేమింగ్ అనేది నాట్ యాక్సెప్టబుల్ అండి. ఎవరికైనా సరే కొన్ని వాళ్ళల్లో ఏంటి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. ఆ ఇన్సెక్యూరిటీస్ని మీరు మళ్ళీ వాటిపైన కాకులు పొడిచినారనుకోండి, ఎగ్జాస్ట్ అయిపోతాం. అందరూ గట్టిగా ఉండరు, నేను చాలా గట్టిదాన్ని. సుత్తెత్తుకొని వచ్చి కొట్టినా కూడా నేను అసలు నెగిటివ్ కమెంట్స్కి అస్సలు నేను మాటలకి బాధపడే రకం కాదు. ఆ లెవెల్ ఆ స్టేజ్ దాటిపోయినా నేను. నాకు జరిగిన థింగ్స్కి వాటన్నిటికీ నేను మాటలకి బాధపడే స్టేజ్ నుంచి వచ్చేసిన. నేను బాధపడిన అసలు. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి యాక్చువల్గా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది 3 years బ్యాక్, మీకు తెలిసింది ఇప్పుడే. కానీ నేను ఎప్పుడో 2020లో లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్లోనే స్టార్ట్ చేశా. ఆ స్టోరీ అంతా తర్వాత చెప్తాం మనకి ఎప్పుడైనా మంచిగా యూట్యూబ్ సక్సెస్ వచ్చినప్పుడు. కానీ ఆ ఇన్సెక్యూరిటీస్ వల్ల నేను ఫేస్ చూపించుకోకుండా వీడియోలు చేసిన రోజులు ఉన్నాయి, ఓకేనా. బట్ ఇప్పుడు నేను ఎందుకు ఫేస్ చూపిద్దాం అనుకున్నాను అంటే, ఐ ఇగ్నోర్. ఎవరైనా ఎట్లయినా కమెంట్స్ పెట్టండి, నా కంటెంట్ మంచిగా ఉందా, నేను ఏం తప్పు చేయట్లేదు, మంచిగా చేస్తున్నాను, నా కంటెంట్ అందరికీ నచ్చుతుంది, ఫన్నీగా చేస్తున్నాను, ఎవరు తిట్టుకునేలాగా లేదు, నేను ఒక యూట్యూబర్నో లేకపోతే ఇంకొక మనిషినో కించపరచట్లేదు, నాకు నచ్చినట్లు నా వేలో నేను చేస్తున్నాను. మీరు నెగిటివ్ కమెంట్స్ పెడితే నేనేం చేయలేను. ఇంకా మీరు నెగిటివ్ కమెంట్స్ పెడితే నేను కూడా నెగిటివ్గానే రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత ఈ అమ్మాయికి ఎంత పొగరు, నెగిటివ్ రిప్లైస్ ఇస్తుంది అని అంటే, మీరు పెట్టిన కమెంట్ బాగుందా? మరి మీరు పెట్టిన కమెంట్కే కదా నేను రిప్లై ఇస్తున్నాను. సో ఫస్ట్ అంటే మీ సైడ్ నుంచి బ్యాడ్ లేదే నా సైడ్ నుంచి బ్యాడ్ వస్తుందా? అటు సైడ్ మిస్టేక్ ఉంది కాబట్టి ఇటు సైడ్ మిస్టేక్ ఉంది కదా, దట్స్ ఇట్ అంటే అంతే. అంతకు మించి ఏం చేయలేం. ఇంకొకటి రీసెంట్గా నిన్ననే అనుకుంటా, నిన్ననో మొన్ననో నేను సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఒకటి ఏదో ఇన్స్టెంట్గా అట్లా నా బుర్రలో తట్టిందనమాట. యాక్చువల్గా నేను ఎట్లా అంటే గలగలగలా మాట్లాడతా, అండ్ నాకు పాటలు అంటే ఇష్టము. ఇట్లా ఏదో కవితల్లాగా ఏవో వచ్చేస్తూ ఉంటాయి, మోనోలాగ్స్ ఇట్లాంటివి. సో ఎందుకో నిన్న వీడియో కంటెంట్ చేస్తూ ఉంటే యూనిక్గా ఏమైనా చేద్దామా అని అనిపించింది. సో నాకు సాఫ్ట్వేర్ అనే వర్డ్ ఎందుకో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వచ్చింది. దానికి యాక్చువల్గా నేను వేరే వాయిస్ ఓవర్ ఇచ్చిన, బట్ స్టిల్ ఎందుకో ఇది చెప్దాము బాగుంటుంది అన్నట్లు అది డిలీట్ చేసేసి సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఒకటి పెట్టాను అనమాట. సో దాంట్లో సోది చెప్పకు అని చెప్పింది అని కమెంట్ పెట్టింది ఒక ఆవిడ. సో సోది ఏముందండి, నేను అంటే రియాలిటీ సాఫ్ట్వేర్లో లైఫ్ ఎట్లుంటుంది అనేది ఒక రియాలిటీ. నేను జస్ట్ ఎట్లా అంటే ఒక రైమింగ్లో దాన్ని ఏమంటారు, కవితలు కాదు గైస్, లైక్ మోనోలాగ్ లాగా చెప్పాను అనమాట. సో దానికి సోది చెప్పకు అని పెట్టింది. చాలా బాధ వేసింది. అంటే నేను ఆలోచించి రాసుకొని ఎప్పుడు నేను స్క్రిప్ట్ రాసేది లేదు యాక్చువల్గా. సో అంత స్ట్రగుల్ అయ్యి చెప్పాను కదా, దానికి నాకు పెద్ద వ్యూస్ వచ్చింది కూడా లేదు. సమ్ 400-500 వచ్చినాయి అంతే. నాకు వ్యూస్ కూడా నాకు ఫరక్ పడవు. నేనేం ఫిక్స్ అయ్యానంటే 1 year లోపు నాకు సక్సెస్ రావాలి. ఇప్పుడే నేను సక్సెస్ కూడా కోరుకోవట్లేదు. బట్ నెగిటివ్ కమెంట్స్ వస్తే నాకు ఎందుకో బాధ వేసింది. బాధ అవ్వకూడదు అనుకున్నాను, కానీ మనుషులమే కదా మనం, ఏం రాళ్ళు కాదు కదా. ఏం చేస్తాం, బాధ వేసి వదలలేను కదా. నేను కూడా రిప్లై ఇచ్చాను. ఓకే, మీరు కంటెంట్ రాసి పంపియండి నాకు డైలీ, మీ దృష్టిలో ఏది సోది కాదు అని చెప్పి పెట్టినానండి అంతే. అదే అండి, ప్లీజ్ నెగిటివ్ కమెంట్లు చేయకండి. ఇంకా మీకు నెగిటివ్ కమెంట్లే ఆ ఫుడ్డు అయ్యే బెడ్డు, మేము నెగిటివ్ కమెంట్లే పెడతాము అంటే మీ బ్రతుకులు అంతే. ఇంకేం చేయలేను. నేను తిడుతున్నా అంటే తిడతాను, మరి ఇంకేం చేయలేను. ఇంకా అట్లే ఏడుస్తున్నారు ఒకరు లైఫ్ మీద పడి అనుకోవాలి అంతే.
అంటే మీకు అర్థమవట్లేదు, మీరు కూడా చేస్తే యూట్యూబ్ ఎట్లుంటుంది ఆ స్ట్రగుల్. ఊరికే కూర్చొని మాట్లాడేసినట్లుగా. దీని తర్వాత నాకు ఎంత వర్క్ ఉంటుంది తెలుసా, ఎడిటింగ్ చేసుకోవాలి దీంట్లో మధ్యలో ఏదో సోదులు ఉంటాయి, బ్లూపర్స్ ఉంటాయి, అవన్నీ కట్ చేసుకోవాలి, నేను థంబ్నెయిల్ చేయాలి, ట్యాగ్స్ పెట్టాలి, అన్నీ చేయాలి. ఎవడు చేయమన్నాడంటే అది నా ఇంట్రెస్ట్. ఇవన్నీ ఎవడు చేయమన్నాడు, మేము చేయమంటున్నామా అని కూడా కమెంట్ పెట్టేటోళ్ళు ఉంటారు. నా ఇంట్రెస్ట్ అండి, నేను చేస్తున్నాను, మీకేంటి బాధ? చూస్తే చూడండి నా వీడియోలు, లేదంటే లేదు, అంతే. నిజంగా చూస్తాము, స్టిల్ మేము నెగిటివ్ కమెంట్స్ పెడతాము, మేము ఇంతే, మా లైఫ్ ఇంతే అంటే పెట్టండి, నేను చేయలేను. నేను రిప్లై ఇస్తా. నేను రిప్లై ఇవ్వకుండా అయితే ఉండను, నేను రిప్లై ఇస్తా. అది మళ్ళీ బూతులు అయితే ఉండవు నా దాంట్లో, బూతులు ఉండవు. ఏ విధంగా అయితే రిప్లై ఇవ్వాలో ఆ విధంగానే రిప్లై ఇస్తా. అదిదా మ్యాటర్. ఇవాళకి ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నా ఈ వీడియో చేయాలని. ఆ కమెంట్ చూసి బాధ కాదు, ఎందుకో చేయాలనిపించింది. ఫస్ట్ బాధ వేసింది, కానీ దాని తర్వాత ఎందుకు ఊరికే ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వచ్చాము కదా యూట్యూబ్లోకి అని అనుకున్నా. అది గైస్ ఇవాళకి, ఇంకా ఏం చేయలేను. That's it for the day. Bye guys, subscribe to my channel. Let's meet in the next video. Bye bye.